అమరావతిని రాజధానిగా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం ప్రతి ఒక్క ఆంధ్రుడు హర్షించదగ్గ పరిణామమని ఎమ్మెల్యే బోడిప్రసాద్ అన్నారు. పెన్మలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో అమరావతిని రాజధానిగా పార్లమెంటు చట్టబద్ధత చేసినందుకు కంకిపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఎమ్మెల్యే బోడిప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ జయ అమరావతి అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడిప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం ప్రతి తెలుగువాడు హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతిని ఎంపిక చేసుకుంటే గత వైసీపీ ప్రభుత్వం రాజధాని లేకుండా మూడు ముక్కలాటాడిందన్నారు. గత 12 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పుకోలేక రాష్ట్ర ప్రజలు, ప్రపంచంలోని తెలుగు వారంతా బాధపడ్డారన్నారు. నిన్న పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పించడం ప్రతి ఒక్కడూ కూడా ఆనందించదగ్గ విషయం. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని అనేది లేకుండా 12 సంవత్సరాలు రాజధానిగా మనం ఎంపిక చేసుకుంటే గత ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలాట చేసి ఎక్కడ ఏ రాజధాని అనేది కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడ్డారు. ఈ రోజున పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజుకి కూడా ప్రతిపక్ష నాయకులు మనసు మార్చుకోకుండా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ మళ్ళీ కూడా మావు గన్నని, మావి గన్నని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. వాళ్ళ యొక్క మతి స్థిమితం కోల్పోయి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా చివరికి ఆడపడుచులు, అమరావతి ఆడపడుచులు సాధించిన విజయం ఈరోజు అమరావతిని చట్టబద్ధత అసెంబ్లీలో, పార్లమెంట్లో కల్పించడం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. విడిపోయాము. ఆ రోజే మన నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా చేస్తారని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి తర్వాత జగన్ రెడ్డి గెలిచి దీన్ని 3 రాజధానులుగా చేసి ఇటు ఆంధ్రప్రదేశ్ ముక్కలుగా చేస్తానికి ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం మూకమ్ముడిగా ఒకటై మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మళ్లీ ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పేసి మొత్తం అందరూ విజయం. ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి విజయం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ కలిసి సాధించుకున్న విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాజధాని లేని ఒక రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో గత ముఖ్యమంత్రి ఇల్లు లేని ఒక రాష్ట్రంగా తయారు చేశారు. ఈ రోజున రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే ఉండి పరిపాలన చేశారు. ఒక ప్రపంచ స్థాయికి తగ్గటువంటి రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి అమరావతి రాజధానిగా ప్రకటిస్తే 3 ముక్కలాట రెడ్డి 3 చోట్ల రాజధాని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రాన్ని విభజించాలని చెప్పి చూశాడు. ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలని చూస్తారు కానీ ఇంటిని కూల్చాలని చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం మన రాష్ట్రానికి ఇల్లు లాంటి అమరావతిని కూల్చి 3 ఇళ్లు నిర్మిద్దామని చెప్పి చూశాడు. అతనికి చెక్ పెడుతూ ఈ రోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రోజున మన రాజధానిని మనం శాశ్వతంగా ఉంచే విధంగా పార్లమెంట్లో, రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకోవడం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రోజైతే ఆ రాష్ట్రం విడిపోయిందని చెప్పి బాధపడ్డారో ఆ రాష్ట్ర ప్రజలు ఈ రోజు కొంత ఊరట చెంది అమరావతి రాజధాని మాకు శాశ్వతంగా ఉండబోతుంది, ప్రపంచంలో మేము ఎక్కడికి వెళ్ళినా మా రాజధాని అమరావతి అని చెప్పుకునే స్థాయికి ఈ రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు మనందరినీ తీసుకెళ్లారు.